నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మునుగోడు ఈ పేరు వింటేనే పొలిటికల్ హీట్ గుర్తుకొస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ నడుస్తోంది ఎన్నికల యుద్ధం కాదు, లిక్కర్ వార్. ఒకవైపు సర్కార్ రూల్స్, మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓన్ రూల్స్. నేను చెప్పిందే శాసనం, నా నియోజకవర్గంలో నా నిబంధనలే నడవాలి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తుండటంతో ఎక్సైజ్ శాఖకు ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. వైన్స్ ఎప్పుడు తెరవాలి, పర్మిట్ రూమ్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలి అన్న దానిపై ఎమ్మెల్యే గీసిన గీత ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. అసలు మునుగోడులో ఏం జరుగుతోంది? అధికారుల పంతం గెలుస్తుందా, ఎమ్మెల్యే పట్టు నెగ్గుతుందా? లెట్స్ వాచ్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు. నియోజకవర్గంలో తనదైన మార్కు ఉండాలని కోరుకునే ఆయన తాజాగా ఎక్సైజ్ పాలసీపై ఫోకస్ పెట్టారు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్న చందంగా కాకుండా వెరీ అగ్రెసివ్గా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వైన్స్ తెరవాలి, సాయంత్రం 6 గంటలకే పర్మిట్ రూమ్లు మూసేయాలి. ఇవి రాజగోపాల్ రెడ్డి విధించిన ఓవరాల్ ఆర్డర్స్. అయితే ఈ షరతులు పాటించలేదన్న కోపంతో మొన్న చెండూరులో వైన్స్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగడం పెద్ద సెన్సేషన్ అయింది. నిన్న సంస్థాన్ నారాయణపురంలో సైతం నిర్దేశిత సమయం కంటే ముందే తెరిచారని వైన్స్లను బలవంతంగా మోయించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని అనుచరులు హల్చల్ చేయడంతో వ్యాపారులు పానిక్ అవుతున్నారు. సర్కారు నిబంధనల కంటే ఎమ్మెల్యే మాటకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుచరులు హల్చల్ చేయడం వ్యాపారులు బెంబాలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యే తీరుతో ఇన్నాళ్లుగా మిన్నకుంటిపోయిన ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి వచ్చారు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ పరువు పోతుండటంతో అధికారులు రూట్ మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎక్సైజ్ పాలసీ ఉన్నప్పుడు మునుగోడులో ఈ పర్సనల్ రూల్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రంగంలోకి దిగిన అధికారులు మూతపడ్డ వైన్స్లను దగ్గరుండి మరీ తెరిపించారు. ఎమ్మెల్యే తీరుతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు రూట్ మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎక్సైజ్ పాలసీ ఉన్నప్పుడు మునుగోడులో పర్సనల్ రూల్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మునుగోడులో రంగంలోకి దిగిన అధికారులు మూతపడ్డ వైన్స్లను దగ్గరుండి మరీ తెరిపించారు. చట్ట ప్రకారం అనుమతి ఉన్న సమయం వరకు వ్యాపారం చేసుకోవచ్చని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. దీంతో అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ పొలిటికల్ పవర్ అన్నట్టుగా పరిస్థితి మారింది. తన సెగ్మెంట్లో తన మాటే నెగ్గాలన్న పంతంతో రాజగోపాల్ రెడ్డి ఉండడంతో అటు అధికారులు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ అధికార ఢీ కాస్త ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీస్తుంది. మొత్తానికి మునుగోడులో లిక్కర్ రాజకీయం ముదురుతుంది. ఒకవైపు ప్రభుత్వం అధికారికంగా వైన్స్ టెండర్లు నిర్వహించి రెవెన్యూ చూసుకుంటుంటే, ఎమ్మెల్యే మాత్రం సామాజిక బాధ్యత లేదా ఇతర కారణాలతో కఠిన షరతులు విధిస్తున్నారు. 6 నెలల సావాసం చేస్తే వారు వీరు అవుతారు అన్నట్లుగా అధికారులు ధీటుగా స్పందించడంతో రాజగోపాల్ రెడ్డి తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం కలెక్టర్ లేదా సెక్రటేరియట్ స్థాయికి చేరుతుందా, లేక ఎమ్మెల్యే తన పట్టు సాధిస్తారా అనేది వేచి చూడాలి.